ఈరోజు మా ఆయన్ని ఏ కూర వండమంటారండి అని అడిగానండి. కోడిగుడ్డు పులుసెట్టు అన్నారండి. ఉత్తి కోడిగుడ్డు ఏం బాగుంటుందండి, 2 ములక్కాడలు వేసి ఎడతానులే అన్నానండి. మరి కోడిగుడ్డు మునక్కాయ పులుసు వండేద్దాం రండి. కడాయిలో ఆయిలేసి కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకున్న గుడ్లను మాదిరిగా వేయించుకోండి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను ఉప్పు వేసి బాగా మగ్గిచ్చేసుకోండి. ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసి పసుపు వేసి బాగా మగ్గిచ్చేసుకోండి. టమాటాలు కూడా బాగా మగ్గాక మునక్కాయ ముక్కలు వేసేసుకుని ములక్కాయలోంచి పసిరివాసన పోయేదాకా మగ్గిచ్చేసుకోండి. ఈ విధంగా ములక్కాయ ముక్కలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ దాకా కారం వేసేసుకుని బాగా కలిపేసి వేపి పెట్టుకున్న గుడ్లు కూడా వేసేసి కారం గుడ్లకి మునక్కాయ ముక్కలకి పట్టేదాకా మగ్గించుకుని ఒక గ్లాసున్నర వాటర్ వేసేసుకోండి. పులుసు కాబట్టి అండి పులుసు తగ్గ వాటర్ వేసుకుని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకుని మునక్కాయ ముక్క ఉడికిందో లేదో చూసుకుని చింతపండు పులుపు వేసి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుని చివరిలో కొత్తిమీర జల్లుకుని తింటే ఇంకా లొట్టలు వేసుకుంటూ తింటానే ఉంటారండి. మరి నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.